చేసుకుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తుల రాకతో జనసంద్రంగా మారాయి. మహాశివుడి క్షేత్రాల్లో శివలింగాలకు భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. వేకువజాము నుంచే భక్తులు నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయాల వద్ద బారులు తీరారు. నంద్యాల జిల్లాలోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం భక్తులతో కిటకిటలాడుతోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లా వేములవాడ రాజన్న సన్నిధి భక్తజన సంద్రంగా మారింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పరమేశ్వరుడి దర్శనం కోసం జనం భారీగా బారులు తీరారు. 3 రోజుల పాటు జరిగే ఆలయంలో మహాశివరాత్రి జాతర జరగబోతోంది. భక్తుల కోడెమొక్కులతో ఆలయ ప్రాంగణం మొత్తం కూడా కోలాహలంగా మారింది.